వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది? జూన్ మాసంలో తులారాశి వారికి ప్రత్యేకించి మంచి అవకాశాలు లభిస్తాయన్నమాట. వీరు ఉన్నత పదవి స్వీకరిస్తారు. ఇక నుంచి కూడా వీరికి మంచి అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో మంచి ప్రమోషన్స్ గురించి ఎదురు చూడడం గానీ, లేదంటే ఎక్కడన్నా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు సత్సంబంధంగా ఎవరన్నా స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో మంచిగా సఖ్యతగా ఏర్పడి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనమాట. ఈ వరుసలో వీరికి ప్రత్యేకించి ఈ యొక్క మాసంలో వీరికి అన్నిట్లో కూడా బాగా కలిసొస్తుందన్నమాట. ధనపరంగా మంచిగా సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యపరంగా నడుము సంబంధించిన విషయంలో ఎక్కువగా మరి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. నడుము నొప్పి రావడం ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రత్యేకించి వీరికి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధనపరంగా సంపాదన బాగా పెరుగుతుంది. అదే విధంగా అధికమైన ఖర్చు కూడా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. వీరు ఎవరైతే ఇద్దరి ద్వారా అంటే స్నేహితుల ద్వారా గానీ, బంధువుల ద్వారా గానీ ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి ఒక వ్యాపారం గనక ప్రారంభిస్తే మంచి అధికమైన ధనం లభిస్తుంది. ధన సంపాదన పెరుగుతుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే తులారాశి వారికి జూన్ మాసంలో బాగా కలిసి వస్తుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.